ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 రోజున స్థాపించబడింది. అప్పటి నుండి నేటి వరకు ఎన్నో విజయాలని ఇస్రో సాధించింది. అయితే ఈ ప్రయాణంలో ఇస్రో సాధించిన కొన్ని గొప్ప మైలురాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంగళ్యాన్. దీనిని ఇండియా మార్స్ ఆర్బిటర్ మిషన్ అని కూడా అంటారు. ఎన్నో సంవత్సరాల నుండి మనకి నైబర్ ప్లానెట్ అయిన మార్స్ పైకి స్పేస్ క్రాఫ్ట్ని పంపాలని ఇస్రో అనుకుంది. అలా 2012లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అయితే 2014 మధ్యలో మార్స్ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో భూమికి దగ్గరగా చేరుకుంటుంది. మళ్ళీ అలాంటి సమయం రావాలంటే ఇంకో 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 2014 కన్నా ముందే మంగళయాన్ని లాంచ్ చేస్తే మార్స్ భూమికి దగ్గరగా వచ్చే టైంకి మంగళ్యాన్ మార్స్ పైకి చేరుకుంటుంది. కావడంతో 2013 నవంబర్ 13 రోజున PSLV రాకెట్ ద్వారా మంగళ్యాన్ని లాంచ్ చేశారు. ఇదే ఇస్రో యొక్క మొదటి ఇంటర్ప్లానెటరీ మిషన్. సుమారు 300 రోజుల పాటు 40 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24 రోజున మంగళ్యాన్ మార్స్ ఆర్బిట్లోకి చేరుకుంది. ఇస్రో రికార్డు సృష్టించింది. ఎందుకంటే అప్పటి వరకు మార్స్ పైకి కేవలం నాసా, యూరోపియన్ ఏజెన్సీ, రష్యా రోస్కాస్మోస్ ఈ 3 స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే స్పేస్ క్రాఫ్ట్ని పంపించాయి. 4వ దేశంగా ఇండియా ఇస్రో రికార్డుకి ఎక్కింది. పైగా ఏ కంట్రీ కూడా మార్స్ పైకి పంపిన వాటి ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వలేదు. కానీ ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యింది. పైగా మంగళ్యాన్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు కేవలం 450 కోట్లు మాత్రమే. అయితే ఇతర దేశాల ప్రాజెక్ట్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. నాసా చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ని పంపడానికి ఇంతకన్నా ఎక్కువ ఖర్చే చేస్తుంది. మంగళ్యాన్ మార్స్ పైన మినరల్స్ పై, అట్మాస్ఫియర్ పై స్టడీ చేసింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మార్స్ని స్టడీ చేసి గతంలో మార్స్ పై జీవం ఉందా లేదా అని తెలుసుకోవడం. చంద్రయాన్-1. ఒకప్పుడు అమెరికా, రష్యా చంద్రుని మీదకి స్పేస్ క్రాఫ్ట్ని వివిధ లక్ష్యాలతో నిరంతరం పంపించేవి. ఎన్నో సంవత్సరాలుగా ఇండియా కూడా చంద్రుని మీదకి స్పేస్ క్రాఫ్ట్స్ని పంపాలని అనుకుంది. ఎట్టకేలకి 2008లో అది సాధ్యపడింది. 2008 అక్టోబర్ 22 రోజున ఇండియా మూన్పై ఫస్ట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మన సొంత టెక్నాలజీతో డెవలప్ చేసిన చంద్రయాన్-1 చంద్రుడి మీదకి బయలుదేరింది. 2008 నవంబర్ 8 రోజున చంద్రయాన్-1 సక్సెస్ఫుల్గా లూనార్ ఆర్బిట్లోకి చేరుకొని మూన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. నవంబర్ 14 రోజున చంద్రయాన్-1కి కనెక్ట్ అయిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సెపరేట్ అయ్యింది. అది మూన్ సౌత్ పోల్ వద్ద షాక్లేటన్ క్రేటర్ దగ్గర ప్లాన్ చేసిన విధంగా క్రాష్ అయ్యింది. చంద్రయాన్-1 మూన్ సర్ఫేస్, మినరల్స్, క్రేటర్స్ పై స్టడీ చేసింది. మీకు తెలుసా, చంద్రుడిపై వాటర్ ఐస్ ఉన్నట్టు అన్ని కంట్రీస్ ఊహాగానాలు చేసుకుంటే ఇండియా దానిని కన్ఫర్మ్ చేసింది. అవును, ఇస్రో యొక్క చంద్రయాన్-1 మరియు మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై వాటర్ ఐస్ని కన్ఫర్మ్ చేశాయి. ఇండియానే మొదటగా ప్రపంచానికి చెప్పింది. అయితే చంద్రయాన్-1 312 రోజుల పాటు చంద్రుడి చుట్టూ 3400 సార్లు ఆర్బిట్ చేసింది. 2009 ఆగస్టు 29 రోజున చంద్రయాన్-1 నుండి కమ్యూనికేషన్ పోయింది. కొన్ని గంటలకే ఇస్రో స్పేస్ క్రాఫ్ట్ నుండి కమ్యూనికేషన్ పోయింది అని చెప్పింది. అనుకున్న లక్ష్యాలని చంద్రయాన్-1 సాధించింది అని ఇస్రో సైంటిస్టులు చెప్పారు. చంద్రుడిపై ప్రాజెక్ట్ చేసిన దేశాలలో ఇండియా 6వ స్థానంకి ఎక్కింది మరియు మూన్ సర్ఫేస్కి స్పేస్ క్రాఫ్ట్ని పంపిన 4వ దేశంగా నిలిచింది. PSLV C-37 104 శాటిలైట్స్. ఒకప్పుడు ఒకటే శాటిలైట్ని అంతరిక్షంలోకి చేర్చడానికి అన్ని దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవి. అలాంటిది ఇస్రో 1 కాదు 2 కాదు, ఏకంగా 104 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి చేర్చింది. 2017 ఫిబ్రవరి 17 రోజున పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అనే రాకెట్ ద్వారా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి 104 శాటిలైట్స్ ఆర్బిట్లోకి వెళ్ళాయి. ఈ 104 శాటిలైట్స్లో ఇండియాకి సంబంధించినవి 3 శాటిలైట్స్ మాత్రమే. అవి కార్టోసాట్-2 అనే ఒక శాటిలైట్ మరియు INS-1A, INS-1B అనే 2 నానో శాటిలైట్స్. ఈ 3 శాటిలైట్సే కాకుండా మిగిలిన శాటిలైట్స్లలో 96 శాటిలైట్స్ అమెరికాకి సంబంధించినవే.
మరియు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఇజ్రాయిల్, కజగస్తాన్, అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలకి సంబంధించినవి ఒక్కొక్క శాటిలైట్ ఉన్నాయి. అయితే సరిగ్గా 9 గంటల 28 నిమిషాలకి బయలుదేరిన రాకెట్ 16 నిమిషాలలో 506 కిలోమీటర్ల దూరంలోని సన్ సింక్రోనియస్ ఆర్బిట్లోకి చేరుకుంది. అయితే 12 నిమిషాల కాల వ్యవధిలో మొత్తం 104 శాటిలైట్స్ అంతరిక్షంలోకి సపరేట్ చేయబడ్డాయి. కార్టోసాట్ 2D శాటిలైట్ అనేది ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఇది భూమిపైన ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మరియు మిలిటరీ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. మిగిలిన 2 నానో శాటిలైట్స్ స్పేస్ క్రాఫ్ట్స్ పైన రేడియేషన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మరియు కొన్ని మిషన్స్ కోసం ఉపయోగపడతాయి. యుఎస్కి సంబంధించిన 96 శాటిలైట్స్లలో 88 శాటిలైట్స్ ప్లానెట్ ల్యాబ్స్ అనే కంపెనీకి సంబంధించినవే. అయితే 104 శాటిలైట్స్ని సింగిల్ రాకెట్లో ఆర్బిట్లోకి చేర్చడం అనేది పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. అంతకుముందు 2014లో రష్యాకి సంబంధించిన నేపర్ అనే రాకెట్ 37 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి చేర్చింది. ఇస్రో ప్రయోగించిన తర్వాత స్పేస్ ఎక్స్ 2019లో 60 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపింది. అయితే 104 శాటిలైట్స్ని పంపించడం అంటే మాటలు కాదు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఇస్రోకి ఘోర అవమానం జరిగేది. కానీ అది రిస్క్ అని తెలిసినా ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ చేసింది. ఎవరూ చెయ్యని రికార్డ్ని సృష్టించింది. ఇదొక్కటే కాదు, ఇస్రో చాలా ప్రాజెక్ట్స్లలో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యింది. అందుకే నాసా, రోస్కాస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ వంటి పెద్ద సంస్థలు ఉన్నా కూడా అన్ని దేశాలు మనకే ప్రాజెక్ట్ని అప్పజెప్పాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఇస్రో అంటే ఏంటో అన్ని దేశాలకి అర్థం అవ్వడానికి. ఇన్సాట్ అండ్ IRNSS. ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని అర్థం. ఇది 1983లో ప్రారంభించబడింది. ఇన్సాట్ అంటే ఏదో సింగిల్ శాటిలైట్ సింగిల్ పర్పస్ కోసం కాదు. సుమారు 30కి పైగా శాటిలైట్స్ టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, మెటీరియాలజీ మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఉపయోగపడతాయి. ఇన్సాట్ ఎంత పెద్దదంటే ఇండో పసిఫిక్ మొత్తం ప్రాంతంలోని కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయగలదు. ఇప్పుడు మనం టీవీ చూడడానికి, ఫోన్స్ మాట్లాడడానికి, ఇంకా ఇతర రిలేటెడ్ టెక్నాలజీస్కి కారణం ఇన్సాట్. అంతేకాదు, విమానాలు, భారీ పడవలు ప్రమాదంలో ఉంటే వాటి నుండి డిస్ట్రెస్ సిగ్నల్ని శాటిలైట్స్ గుర్తించి వారు ప్రమాదంలో ఉన్నారని ఆ ప్రాంతం దగ్గరలోని సెక్యూరిటీ ఫోర్సెస్కి ఆ విషయం అందజేస్తాయి. అంతరిక్షంలోని ఎన్నో అంశాలకి సంబంధించి వివిధ శాటిలైట్స్ పరిశోధనలు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఎన్నో సేవలను అందిస్తుంది. తర్వాత IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. IRNSSని సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియన్ ఓన్ GPS. అవును, IRNSS అనేది నావిగేషన్కి సంబంధించింది. ఎన్నో సంవత్సరాల నుండి ఇండియాకి సపరేట్ నావిగేషన్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని అనుకున్న ఇండియా 2013 నుండి ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. 2013 నుండి 2018 వరకు 7 నావిగేషన్ శాటిలైట్స్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఇవి ఇండియా మరియు ఇండియాకి 1500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాల వరకు సేవలు అందిస్తాయి. ఆ సేవలు ఏంటంటే ఏరోప్లేన్ అండ్ షిప్స్ నావిగేషన్ ట్రాక్ చేయడం, మొబైల్ ఫోన్స్కి నావిగేషన్ అందించడం, మ్యాప్ డేటాని క్యాప్చర్ చేయడం, ఇంకా చాలా సేవలు అందిస్తుంది. అయితే IRNSS అనేది 2 రకాల సర్వీసెస్ ఇస్తుంది. మొదటిది స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ లైక్ మొబైల్ నావిగేషన్. మీకు తెలుసా, GPS అనేది US శాటిలైట్స్కి సంబంధించింది. అయితే GPSకి కొంచెం తక్కువ యాక్యురసీతో IRNSS నావిగేషన్ పనిచేస్తుంది. రెండవ సర్వీస్ రిస్ట్రిక్టెడ్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది అందరికీ ఉండదు, కేవలం కొన్ని అథారిటీస్కి మాత్రమే ఉంటుంది, లైక్ మిలిటరీ పర్పస్. ప్రస్తుతం IRNSS ఇండియా అవతల 1500 కిలోమీటర్ల వరకు సేవలు అందిస్తే ఫ్యూచర్లో మరిన్ని శాటిలైట్స్ను పంపి ఇండియా అవతల 6000 కిలోమీటర్ల వరకు సేవలు అందిస్తుంది అని ఇస్రో చెప్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఓన్ GPS ఉన్న కంట్రీస్ కేవలం 6 మాత్రమే. అందులో ఇండియా ఉండడం మనకి ఎంతో గర్వకారణం. ఇప్పుడు చెప్పినవే కాదు, ఇండియా ఇంకా ఎన్నో విజయాలని సాధించింది. అన్ని దేశాల కంటే తక్కువ ధరలోనే ఇస్రో ప్రాజెక్ట్స్ చేస్తుంది.
3000 kgs శాటిలైట్స్ని ఈజీగా అంతరిక్షంలోకి పంపించగలుగుతుంది. ఆల్రెడీ 100కి పైగా ప్రయోగాలు చేసింది. 90% కన్నా ఎక్కువ సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్రో సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నోసార్లు నాసా కూడా ఇస్రో ముందు చిన్నదే అనే సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.